అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. గత కొన్ని రోజులుగా మనం శ్రీ నరేంద్ర మోడీ గారి బీజేపీ 10 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు హృదయ్ స్కీమ్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన హృదయ్ 2015 జనవరి 21 తేదీన ప్రారంభించబడింది. దీని ఉద్దేశం ప్రతి సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ గల పట్టణాల్లో పట్టణ ప్రణాళిక, ఆర్థిక వృద్ధి, వారసత్వ సంరక్షణతో పాటు పారిశుద్ధ్యం, భద్రత వంటి సేవలను అందించడానికి ఉద్దేశించబడింది. వారసత్వ నగరం వారసత్వ లక్షణాలను సంరక్షిస్తూ పునర్జీవింపజేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం కింద మొదటి దశలో మొత్తం 12 నగరాలను ఎంపిక చేశారు. మన వారసత్వ నగరాలను కాపాడుకోవడం, మన చారిత్రాత్మక వైభవాన్ని, భారతదేశం యొక్క వారసత్వాన్ని ముందు తరాలకు అందించడానికి మరియు ఆ నగరాలను వారసత్వంగా మనం దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆ పట్టణ ప్రణాళిక అభివృద్ధి, వారసత్వ సంరక్షణతో పాటు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ వారసత్వ నగరాల్లో పట్టణాల్లో జరగాలనే ఉద్దేశంతోనే ఈ హృదయ్ స్కీమ్ అనేది ప్రారంభించబడింది. అందులో భాగంగా ఇప్పటి వరకు చాలా వారసత్వ నగరాల్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాని ద్వారా టూరిజంని కూడా ఎంకరేజ్ చేస్తూ టూరిజం ద్వారా ఆర్థిక అభివృద్ధి ఆ నగరాల్లో పెంపొందించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. భారత్ మాతాకి జై.